వైఎస్ఆర్సీపీ అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టడానికి సంసిద్ధమయ్యే మీ మనస్తత్వాన్ని చూసి మీరు సిగ్గుపడాల. అది అయిపోయింది. పార్టీలు మార్చినారు, అయిపోయింది. మంత్రి పదవి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయి మీరు మంత్రి పదవి ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అసలు అది ఇచ్చేటోళ్ళకి ఎట్లా ఇస్తారు, ఈయనోళ్ళు మరి ఏదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంది. మరి సిగ్గుపడాల్సిన పరిస్థితికి వస్తే కదా 100కు 100% ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్గుపడాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి, జైలుకు పోయిన నిబ్బరంగా ఉండే మనిషి, ధైర్యంగా ఓదార్పు యాత్ర చేసినాడు, ప్రజా సంకల్ప యాత్ర చేసినాడు, ఓడినా నిలబడినాడు, తిరిగి గెలిపించగలిగినాడు, సంక్షేమాన్ని అందించగలిగినాడు, మళ్ళీ ఓడినా పోరాటం నెలకే చేయగలుగుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బలమేందో చెప్తానా నేను. ఈ పార్టీలకు కానీ ప్రజలకు కానీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి బలమేందో స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా. ఆయన బలమే ధైర్యం, ఆయన బలమే ఓర్పు, ఆయన బలమే అన్నిటికంటే ప్రధాన